ఇట్లా ఎండకు నిలబడకపోతే అట్లా నీడకు కూర్చోవచ్చు కదా. నేనేమన్నా పిలవకపోతేనా? అలా కూర్చొని బతికే రోజులు ఆయనతోనే పోయాయన్నా. సరే పదా. నాయన ఎక్కడమ్మా? మందుల కోసం పోయిండన్నా. ఆటో వచ్చింది, తొందర వచ్చి కూసో బాపు. సరే సరే. నాకెందుకో భయంగా ఉంది నాన్న. భయపడకమ్మా. వారం రోజుల నుంచి పొత్తి కడుపులో ఒకటే నొప్పి. అయ్యో, ఎవరో పేగును లాగుతున్నట్టు. ధైర్యం లేని ఆడదానికే ఎందుకు నాన్న దేవుడు ఇంత నొప్పినిచ్చాడు? కొడవలి కోతకు పండిన పైరు భయపడితే పంట చేతికొస్తుందా నాగమ్మ? పేగు కోతకు భయపడితే తల్లి ఈ సృష్టి నిలబడుతుందా అమ్మా? ఈ సంవత్సరం ఎట్లయినా సరే పంట వేయాలి. నీళ్ళు తీసుకొని నరసమ్మా. ఇంటికాడ అంతా బాగేనా నరసమ్మా? ఏంది నరసమ్మా, ఏంటి అలా ఉన్నావు? అంటే అది ఆ పైసలు కావాలి. ఏదన్నా ఆపదా? గదేం లేదు, మోటార్ కొందామని. మోటరా? మళ్ళీ మోటార్ పోయిందా? చూడు నరసమ్మా, 2 గంటలు వినోదం పంచేవాడి బ్రతుకు వెలుగులో తెల్లారిపోతుంది. 6 నెలలు పంట పండించే రైతు జీవితం ఇంకా చీకట్లో మగ్గిపోతుంది. ఇలాంటి కాలంలో నువ్వింకా ఒకవైపు ఊర్లు మొత్తం వలస వెళ్ళిపోతుంటే నువ్వింకా నారు మోటార్ అంటూ నేనెక్కడే ఉంటానంటావేంటి నరసింహ? ఒకప్పుడు చెరువులు నిండుగా ఉండేవి కాబట్టి ఎక్కడ చూసినా జలాలుండేవి, నీరు పారేవి. కానీ ఇప్పుడు నువ్వు అంత దూరం నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చావే, నీకు ఎక్కడైనా పచ్చదనం కనిపించిందా? ఒక్కసారి అటు చూడు నరసింహ. కోతలకు కొడవలు సరసాల్సిన సమయంలో గొడ్డలు చరుస్తున్నానంటే నీకు అర్థం కావటం లేదా పరిస్థితి? నరసింహ, కాలం మనది కానప్పుడు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకాలి నరసింహ, తప్పదు. ఆగు నరసింహ, ఆలోచన ఉన్నోడి చెప్తే అర్థం చేసుకుంటావని చెప్పాను. నీ ఇష్టం, వస్తా ఉండు. అయినా మోటార్ అంటే కరెంటుతో పని. ఊరు జనానికి రోజుకు 2 గంటలు కరెంట్ ఇవ్వలేని వాడు ఇంక నీ పొలానికి అందిస్తాడని ఎలా అనుకున్నావు నరసింహ? ఛా, ఈయన ఎవ్వరి మాట విన్నాడు. తల్లి, వేరే దవాఖానకైనా వెళ్దామమ్మా. ఇక్కడేముంటే పనాలు పోతాయమ్మా. వేరే దవాఖానకి వెళ్ళి చూపిస్తానమ్మా, డబ్బులు తీసుకొస్తానమ్మా. సరయ్యా. సరేనమ్మా, వెళ్ళేసి వస్తా. వస్తా ఉండమ్మా. ఏమయ్యా, నీకు బుద్ధుందా? ఇక్కడ ఎవరు లేరని తెలిసి ఎందుకుంచావు? మనిషివేనా నువ్వు అసలు? నీ వల్లే ఆ అమ్మాయి చనిపోయిందయ్యా. ఎవరైనా కనిపిస్తున్నారా నీకు ఇక్కడ బెడ్ల పైన? వారం రోజులు డాక్టర్ కోసం ఉంచి చంపేశావు కదయ్యా. వేరే దవాఖానకు తీసుకుపోవచ్చు కదా. ఏం మనిషి ఏమో. తల్లి,
ఏం బాబు నిమ్మలంగా అనుకున్నావు? సైదులు ఏంటి ఇవాళ డబ్బులు వచ్చా? కూర్చో. ఏంది ఆడుకో బయలుదేరినట్టున్నావు? పట్నం పోతున్నాను, ఇక నువ్వు వస్తావని తోలుకపోదామని వచ్చిన. ఈ కాగితాలు ఏందిరా? ఇవ్వంటావా? ఫ్యాక్టరీలు కంపెనీలే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ అని కొత్త వ్యాపారం వచ్చింది. దానికోసం అని చెప్పేసి రోడ్డు పక్కనున్న వందలాది ఎకరాలు మనకుండే రేటు కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కోపోతురు. కొంతమంది ఏమో అప్పులు తీర్చుకోవడానికి, మరి కొంతమంది ఏమో పండని పంటలు ఎందుకని చెప్పి అమ్మేసుకొని పోతురు. దానికోసం అని చెప్పి ఇగో నాకు కూడా కాగితాలు ఇచ్చి పంపించారు. నువ్వు చదువుకున్నోడివే కదా సైదులు, ఒక్క మాట అడుగుతాను చెప్తావా? అసలు డబ్బంటే ఏంట్రా సైదులు? అది ఎక్కడి నుంచి పుడుతుంది? అది నా అల్లుడికి తెలుసు. అందుకే ఎంత చెప్పినా వినకుండా పదే పదే వ్యవసాయం అనేవాడు. సైదులు, డబ్బనేది కాగితాల్లో నుంచి నాణ్యాల్లో నుంచి పుట్టుకొచ్చేది కాదు. డబ్బు అనేది చలనం లేని ఒక రూపం. దాని ప్రాణం పంట గింజల్లో ఉంటుంది. అంటే ఒక పంట అంటే పంటలో ఉంటుందన్నమాట. పంట ఎక్కడి నుంచి పుడుతుందిరా? ఆ నీరు, మట్టి, గాలి కలిసి పుడుతుందన్నమాట. ఆ నీటిని మట్టిలోకి పారించి పంట తీసేవాణ్ణి మనం అన్ని విధాలా కాపాడకుండా మనం కుప్పలు కుప్పలుగా పోగు చేసుకుంటున్న ఆ డబ్బుకి ప్రాణం దానిలో ఉంటుంది. అలా కాకుండా పంటలనిచ్చి భూముల్ని ఎండబెట్టి ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముకుంటుంటే భూముల విలువ ఎలా తెలుస్తుంది? బంగారం ఎలా పండుతుంది? సైదులు, 2 గొర్రెలు ఒక కసాయవాని చేతికిస్తే వాడు వాటి నుంచి మాంసాన్ని తీసి అమ్ముకుంటాడుగా. అదే ఆ 2 గొర్రెలు కాపరికిస్తే అది అంతకంతకు మందను 100 వేలుగా మందను పెంచుకుంటూ పోతాడు. నువ్వు ఆ కాపరికి కాకుండా కసాయవాడికి అండగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం శ్మశానంగా మారటానికి, బూడిదగా మారటానికి ఎంతో కాలం పట్టదు సైదులు. అది తొందరలోనే ఉందని నాకు తెలుసు సైదులు. అయినా సైదులు, ఇవేమన్నా మనకు కొత్తగా ఉన్నాయనుకున్నావా? నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కన్నీటి కష్టాలు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నా జ్ఞాపకం మెరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఊరు పచ్చగా ఉన్నది నేను చూడలేదు. పక్కనున్న ప్రాంతం నీళ్లతో, పంటలతో కలకలలాడుతుంటే మనం తాగటానికి నీటికి కూడా కట్టకట్టలాడుతున్నావురా. ఏం బ్రతుకులో ఏమో. అసలు ఇక్కడ నీటిని నిలుపుకుందామనే ఆలోచనే లేదు. అటువంటి వాళ్ళని ఇంకా ఎన్నిసార్లు గెలిపిద్దాంరా? ఎన్నిసార్లు ఆ గద్దెనెక్కిద్దాంరా? నీరు లేనిదే ఈ నేలకు జీవం లేదు. ఆ నేలకు జీవం లేనప్పుడు అక్కడ మనిషికి మనుగడ సాధ్యం కాదు. ఇప్పుడు మనం అదే పరిస్థితుల్లో ఉన్నాం సైదులు. ఒక మగాడికి 100 ఏళ్ళు వచ్చేసరికి ఒక్కసారైనా చావుకు దగ్గరగా వెళ్తాడో లేదో తెలియదు, కానీ ఆడది మాత్రం ప్రతి బిడ్డకు జన్మనిచ్చినప్పుడల్లా వెళ్తుందిరా. అలాంటి తరుణంలో ఈ ఆసుపత్రులలో డాక్టర్ని నమ్ముకుని వెళితే సమయానికి రాక, మందులు లేక ఇలా గాల్లో కలిపేస్తారా.
ఇలా నా బిడ్డలాగా ఎంతో మంది గాల్లో కలిసిపోయారా. జీవం పోసేవాడి విలువ, జీవనం ముందుకు నడిపేవాడి విలువ ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటాయో ఈ ప్రభుత్వాలు. నా తరం అయిపోయింది. ఈ రోజులు మీకు రాకూడదు. కనీసం మీరైనా అడుగు వేసేటప్పుడు ఆలోచించి వేయండి. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నాన్న. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు. ఈ దేశంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నా రైతులు మాత్రం తమ కన్నీటిని ధారపోస్తున్నారు. రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. జై కిసాన్, జై హింద్.